హాయ్ అందరికీ. నిన్న నైట్ మనం కోయంబత్తూరులో ఉన్నటువంటి ఆదియోగి నుంచి వచ్చినాం కదా. ఎక్కడికి వచ్చినాం తెలుసా? అదే లొకేషన్ మీకు అర్థమైంది అనుకుంటా. అల్లప్పి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాం మనం. వెల్కమ్ టు అలప్పి. ఐ లవ్ అలప్పి. నైట్ 11కి అలా డిన్నర్ చేసిన తర్వాత 12కి అట్లా స్టార్ట్ అయినాం మన కోయంబత్తూరు నుండి. ఇక్కడికి మార్నింగ్ 5:30కి అట్లా వచ్చాం అలపికి. వచ్చిన తర్వాత బస్సు ఇక్కడ పార్కింగ్ చేసి బోట్ హౌస్ ఉంటుంది కదా, దానికోసం డీల్ చేస్తుంటే మీ వీళ్ళని వాళ్ళ అడ్రస్ చెప్తారు చూడండి ఒకసారి. ఈ గోల్డెన్ శాండ్స్ అనే ఉన్నారు కదా, వీళ్ళనే మనం మాట్లాడుకున్నాం. ఇది వాళ్ళ హోటల్. 1500 per person చెప్పిండు. 40 members ఉన్నామని చెప్తే లాస్ట్కు 200కి మాట్లాడుకున్నాం. 10 వరకు ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి ఫస్ట్ బీచ్ చూసి మళ్ళీ 11కి బోటింగ్కి వెల్కమ్ చేస్తారు. ఇలా మార్నింగ్ 11 నుంచి రేపు మార్నింగ్ 11 దాకా రూమ్స్ ఇలా ఉన్నాయి. ఇక అట్లా అడ్జస్ట్ అవుతున్నాం. 5 members 4 members ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళడమే కదా, బీచ్ చూసి రావాలి. ఇక వాష్రూమ్స్ మీకు తెలిసినాయి కదా, అంతా హీట్ వాటర్ ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి. ప్రజెంట్ మనం CCSB రోడ్లో ఉన్నాం. పక్కన పోలీస్ స్టేషన్ ఉంది, అలాగే పాస్పోర్ట్ కేంద్రం సేవా కేంద్రం కూడా ఉన్నది. మన వాళ్ళు మొత్తం వింత ఉత్తరు ఏం బాగుంటున్నాయి వాళ్ళు. ఇప్పటికి ఎక్కడ ఏ చేప దొరుకుతుందో, ఎప్పుడు ఏడగాలం మీద అని చూస్తాడు. ఇక్కడ మేము ఒకటి అబ్జర్వ్ చేసాం. అదేంటంటే ఇదే రోడ్లోనే మసీద్ ఉంది. కొంచెం ముందుకు లెఫ్ట్ సైడ్ వెళ్తే చర్చ్ ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మన టెంపుల్ ఉన్నది, హిందూ టెంపుల్. ఇక్కడ ప్రజలందరూ చాలా బాగుంటారు. వాళ్ళు క్యాస్ట్ రిలీజన్ ఎక్కువ చూడరు, ఎందుకంటే లిటరసీ రేట్ ఎక్కువ ఉంది కదా, అట్లుంటుంది అన్నట్టు కేరళ అంటే. కేరళ గురించి నీకు ఏం తెలుసు? కేరళ కుట్టామన్నా, ఓన్లీ కేరళ కుట్టాం. చేయడం కోసం ఇట్లా బయటకు వచ్చాం. ముందనే కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే ఒక హోటల్ ఉంది, అలీస్ రెస్టారెంట్ అని, అక్కడ తింటున్నాం. బ్రేక్ఫాస్ట్ ఉత్తప్పం. టిఫిన్ చేయడానికి వచ్చినాం కదా. దోశ అనేది ఇక్కడ ఈ విధంగా చేస్తారట. మన దోశ ఉత్తప్పం అంటే ఉత్తప్పం అంటారట. మన సైడ్ చేసినట్టు చేయాలట. పరోటా. ఇదికేం కావాలా? పరోటా. పరోటా అంటే బీఫ్ కర్రీ ఉంది. టిఫిన్స్ బాగున్నాయా? నచ్చాయి మీకు? బాగుంది, కొత్తగా ఉన్నాయి. ఇంతగా బీచ్ ఎంజాయ్ చేద్దాం పారంటే వీళ్ళంతా షాపింగ్ చేస్తారు, చాక్లెట్లు కొంటారు. బాగున్నాయా చాక్లెట్లు? ఓ బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా. రేట్లు ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నావు? అవునా? చాక్లెట్లు బాగున్నాయా? చాక్లెట్లు బాగున్నాయా? ప్రైస్ ఎట్లున్నాయి? ఈ కేరళకు వచ్చినందుకు ఈ షాప్ లో నాకు చాక్లెట్స్ బాగా నచ్చినాయి. ఆల్రెడీ నేను టేస్ట్ ఓకే. ఏదే మా అధ్యక్షుడు ఇట్లే మాట్లాడతాడు. ఒక చిన్న స్పాట్ ఉన్నది, ఐరన్ బ్రిడ్జ్ అని చెప్పేసి. అక్కడికి వచ్చింటే మీద అదే చూపిస్తా, ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తాను మీకు. బోట్ హౌస్ టైం అయింది, పదండి వెళ్దాం. ఇక లొకేషన్ లోకల్ బస్సెస్ అంత మలయాళంలో ఉన్నాయి కదా నేమ్స్. మిర్రర్స్ లేవు వీటికి. ఇది అలప్పుజ పార్కింగ్ ఏరియా. స్ట్రేట్కి వెళ్తే బోటింగ్కి వెళ్తాం. వెల్కమ్ టు పున్నమాడ కాయల్ ప్రాపర్టీ. ఆ బోట్ ఇప్పుడే వెళ్తుంది. నరసింహ ఇదే అనుకుంటా. లోపలికి వెళ్దాం.
మా రూమ్, ఇదైతే మా రూము. ఇది వెల్కమ్ డ్రింక్. గట్టిగా మాట్లాడు, బేస్ వస్తలేదు. నార్మల్గా అంత లీలీలో ఉంది. अभी तक कल सुबह 9 बजे आप पानी का ऊपर रहता है, ठीक है. अभी 7 बेडरूम का बोट है. शाम को 5:30 बजे हमारा 2 बेडरूम का अपर डेक वाला बोट आएगा. ओके, 8 आदमी 10 आदमी उधर ही रह सकते हैं. फिर लास्ट 10-10:30 इधर ही एंजॉयमेंट लॉक करना पड़ेगा. क्यों? रूम का अंदर जाना पड़ेगा. पूरे आदमी रूम का अंदर सोना पड़ेगा. इधर ही सो नहीं सकते. गवर्नमेंट रूल है, नीचे पानी है, पानी के गिरेगा, इसलिए प्रॉब्लम है. अब दारू पिया यूरिन पास के नीचे गिरेगा, इसलिए हमारा रूल है, गवर्नमेंट कानून है. दारू 10-10:30 11 मुश्किल नहीं. చూడండి ఎంత బాగుందో. ఇటువంటి ఒక ఇల్లు కట్టుకొని ఉంటే మస్తు సెట్ ఉంటుంది కదా. ఎవరి కష్టాలు వాళ్ళకే ఉంటాయి అనుకోండి. డిస్టర్బ్ చెప్తున్నా. కిచెన్
బోట్ బాగుంది కదా చిన్నగా. అనిపించిందన్న సూపర్ రైడ్. గుండె జారిపోయిందా? ఒక్కసారి అన్న స్పీడ్ బోట్ ఎక్కాలా, ఒకటి అనిపించుకోవాలా, అంతే అంటావా? అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. డాన్స్ వైపు మొత్తం ఫెయిల్ అవుతారు మా వాళ్ళు. పకోడీ విత్ చాయ్. బోటు నుంచి ఇట్లా దిగి జస్ట్ అట్లా గల్లీలో నడదాం అనుకుంటున్నాం అన్నట్టు. కొంచెం గ్రీనరీ బాగుంటుంది కదా కేరళలో, అందుకే పొలాలకు కాలువలు ఇట్లా ఇచ్చారు చిన్నగా. లోకల్లో బీచ్ చూడడానికి వెళ్తున్నాం. ఆటో తీసుకున్నాం. పర్ 4 పర్సన్కి 700 రూపీస్. వాళ్ళే తీసుకెళ్తారు, మళ్ళీ రిటర్న్లో డ్రాప్ చేసిపోతారు. वो पार्किंग है ना उधर, और आलपी बोटिंग स्टार्टिंग पॉइंट यहाँ से. బీచ్ ఏరియాకి వచ్చినాం. ఇక ఏదో ఎగ్జిబిషన్ లాగా ఏమో నడుస్తున్నట్టుంది. ఆటో అతను 8 వరకు రమ్మన్నాడు. సారీ ఫ్యాక్టరీ అండ్ బనానా ఫ్యాక్టరీ చూపిస్తా అన్నాడు. ఇదంతా బీచ్ ఏరియా, లైటింగ్ ఏం లేదు. ఇక అన్ని వర్క్స్ నడుస్తున్నాయి. నైస్ ఎగ్జిబిషన్
చాలామంది చార్జ్ చేస్తారు. ఇది బైపాస్ రోడ్ ఫ్లైఓవర్. ఇది నేవీకి సంబంధించింది అనుకుంటా. ఇక్కడ పెట్టినారు, అది యూజ్ చేసి పక్కన పెట్టినారు కావచ్చు అనుకుంటున్నా. తర్వాత బీచ్కి వెళ్దాం. మంచిగా చల్లగా వస్తుంది. ఇప్పటిదాకా వేడి ఉండే చాలా, ఇప్పుడైతే చాలా చల్లగా ఉంది. చూడండి అలల సౌండ్ వస్తుంది. నెక్స్ట్ క్లిప్ పెడతా, నేనేం మాట్లాడా. ఏంటంటే వద్దాం అనుకున్నా కానీ రాలేకపోయినా. అలపి లైట్ హౌస్ పైన లైట్స్ తిరుగుతున్నాయి. ఒకటి సారీ ఫ్యాక్టరీకి వచ్చినట్టు అది అయిపోయింది. అలపిజ బీచ్ అయిపోయింది. సారీ ఫ్యాక్టరీ ఉంది, అది చూపిస్తా చూడండి. ఇక్కడ ట్రెడిషనల్ సారీస్ బాగుంటాయట, లేడీస్కి పనిచేస్తాయి. బాయ్స్ పంచలు కూడా బాగున్నాయి. ఎంత బాగున్నాయి చూడండి. స్టార్టింగ్ రేట్ 700 అంట. పంచలు కూడా బాగున్నాయి. 400 నుంచి స్టార్ట్ అంట. అన్నీ హ్యాండ్మేడే. నైట్ ఫుల్ ఎంజాయ్ చేసినాము, అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. ఇక మార్నింగ్ సీన్. మార్నింగ్ 8:30కి చెక్అవుట్ అయినాం. ఇప్పుడు ప్రజెంట్ మనం మున్నార్ వెళ్తున్నాం. ఇప్పటికే 9 అవుతుంది. చూద్దాం ఏమవుతుందో.